బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు లెసన్ నుంచి సెకండ్ పాఠం తిన్నని ముద్దభక్తి. దీన్ని రచించిన వారు దూర్జటి. ఇప్పుడు లేట్ చేయకుండా పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈ పాఠంలోని ముఖ్య సారాంశం ఏంటంటే తిన్ననుడు శివలింగాన్ని నిజమైన దేవుడిగా భావించడం, శివలింగంతో మాట్లాడటం, అక్కడ ఉండటం, శివుడి నుంచి ఏ బదులు రాకపోవటంతో ఇల్లు ఊరు తల్లిదండ్రులను వదిలిపెట్టి అక్కడే శివుని సేవలో గడపటం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు పాఠంలోకి వెళ్ళిపోదాం. పాఠ్య భాగం ఏంటి అంటే అడవిలోని వేటాడి అలసించి నిద్రించిన తిన్ననునికి జంగమ రూపంలోని శివుడు కనిపించాడు. కేతకి నది ఒడ్డున ఉన్న శివలింగాన్ని సేవించమని కోరాడు. తిన్ననుడు శివలింగం దగ్గరికి వెళ్ళి దట్టమైన అరణ్యంలో ఒంటరిగా ఉండటం ఎందుకు అని శివుని ప్రశ్నించాడు. ఏమని అడిగాడంటే తన బోయ పల్లెల్లోని అన్ని రకాల ఆహార పదార్థాలు, పళ్ళు, తల్లిదండ్రులు, ఊరు ప్రజలు అందరూ ఉంటారు కదా, నువ్వు మా ఊరికి వచ్చేయచ్చు కదా అని శివుని అడుగుతాడు. కానీ శివుడు ఏంటి చెప్పడు. తిన్ననునికి ఏం చెప్పడు అసలు. ఊరి దగ్గరికి వచ్చి అక్కడ కావాల్సినంత సేవకులు ఉంటారు, పల్లెకి రమ్మని శివుడిని అయితే బ్రతిమాలుతాడు. అయినా శివుడు తన ఊరికైతే రాలేదని అలిగి తిన్ననుడు కూడా అక్కడే ఉండిపోయాడు. తిన్నడికి రాకపోవడంతోనే చాలాసేపటి తరువాత తిన్నని ఊరిలో బోయలందరూ వచ్చి ఎందుకు ఇక్కడ ఉన్నావో, దట్టమైన అరణ్యవాసంలోని మన ఊరికి వచ్చి ఇక్కడ ఉండటం ప్రమాదకరం, నీ కోసం తల్లిదండ్రులు వేచి ఉన్నారని చెప్తారు. కానీ తిన్ననైతే నాకు ఎవరో వద్దు, నేను ఈ శివలింగాన్నే నా తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులుగా భావిస్తాను, ఈ దేవుడు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానని చెప్పి ఉండిపోతాడు శివుడితో పాటు. పాఠంలో ఏం అర్థమవుతుంది అంటే తిన్ననుడు శివుడి మీద ఉన్న భక్తిని, తమ అమాయకత్వాన్ని చూసి ఇంకా ప్రజలు వాళ్ళు గ్రామంలో ఏమీ అనలేక తన ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఈ పాఠం ఇదే. ఈ పాఠాన్ని మీరు పబ్లిక్లో ఈజీగా రాసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మెయిన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.